జిల్లాకే తీసుకెళ్తానంటే సాధ్యం కాదు, తీసుకెళ్ళడానికి వీల్లేదు. మాకు కావలసిన నీళ్లు శ్రీశైలం నుంచే కృష్ణా నీళ్ళు ఇవ్వాలి. కేసీఆర్ సలహాలు మీ చెవికి ఎక్కించుకొని మీరు ద్రోహం చేస్తున్నారని చెప్పి నిలదీశాం. ఆ కేసీఆర్ మాట ఆయనకి నచ్చింది, ఆ మాట మీకు కూడా నచ్చిందా అని అడుగుతున్నాను. మీకు కూడా నచ్చిందా అని అడుగుతున్నాను నేను. లేదా కాంట్రాక్టర్లు చెప్తే, ఎందుకంటే ఈరోజు మన్నించాలి, ప్రాజెక్టుల పేరు చెప్పి 10,000 కోట్ల రూపాయలు తింటున్నారు పంది కుక్కలు అని చెప్తే వాటికి కూడా అవమానం వస్తుంది. లేకపోతే ఈ ప్రాజెక్టులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు నడుస్తాయండి? ఎక్కడున్నాయండి? శ్వేతపత్రం పెట్టండి. నేను ఇప్పుడే మీరు చూడండి, ప్రభుత్వ వెబ్సైట్ తీసి ఏ ప్రాజెక్టు తాజా అంచనా, వ్యయ అంచనా చెప్పగలిగిన పరిస్థితిలో ఉందా ఈ ప్రభుత్వం? ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలిగిన స్థితిలో ఉందా ఈ ప్రభుత్వం? ఇదో పీస్ మీల్ ఈ రిజర్వాయర్, ఆ కాలువ, ఇదో ఈ కిలోమీటర్, ఇదే ఆ ప్రాజెక్ట్ అంటే కాదే. మొత్తం ప్రాజెక్ట్ ఎంత, వ్యయించిన ఎంత, మొత్తం ఎంత ఖర్చు పెట్టారు ఈ వాళ్ళకి? రేపు వార్షిక బడ్జెట్ రాబోతున్నది కదా, బడ్జెట్ పత్రాల్లో ప్రాజెక్టు వారిగా గతంలో వచ్చేవాళ్ళు 4-5 ఏళ్ల క్రితం ఇవ్వండి. ఇప్పుడు శ్వేతపత్రం ప్రకటించండి. ఈ వేదిక నుంచి ఇలాంటి డిమాండ్ చేయడమే ఈ తీర్మానాల్లో ఉన్నటువంటి అంశాలు, సమగ్రంగా ఉన్నటువంటి అంశాలు.